రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపరకు బ్రేకులు పడట్లేదు. భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేని దుస్థితిలో కొట్టిమిట్టాడుతోంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్లను ఆడిన రాయల్ ఛాలెంజర్స్ గెలిచింది ఒక్కటంటే ఒక్కటి మాత్రమే. 4 ఓడిపోయింది. శనివారం రాత్రి జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో మట్టి కరిచింది రాయల్ ఛాలెంజర్స్. తొలుత బ్యాటింగ్ కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్ను జమ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల దూకుడు ముందు అది ఏమాత్రం సరిపోలేదు. ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 189 పరుగులు చేసింది పింక్ టీం. ఈ క్రమంలో 4 వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయినా కానీ జోస్ బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్ బెంగళూరు బౌలర్లు దుమ్ము దులిపారు. ప్రత్యేకించి బట్లర్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. 100 పరుగులు చేశాడు. ఇది అతనికి 100వ మ్యాచ్. 100వ మ్యాచ్ లో సెంచరీ చేసిన రెండో ఐపీఎల్ ప్లేయర్ అతనే. గతంలో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ రికార్డు సృష్టించాడు. బట్లర్ సెంచరీ ముందు విరాట్ కోహ్లీ చేసిన 113 పరుగులు తేలిపోయాయి. పైగా కోహ్లీ మీద ట్రోలింగ్ కు సైతం కారణమైంది ఈ సెంచరీ. 72 బంతుల్లో 4 సిక్సర్లు, డజను ఫోర్లతో 113 కొట్టినా కూడా అతనిపై ట్రోల్స్ కు దిగారు రాజస్థాన్ రాయల్స్ అభిమానులు. కోహ్లీ వల్ల ఆర్సీబీ ఇన్నింగ్స్ మందకొడిగా సాగిందనేది వారి వాదన. ఒక దశలో 200కు పైగా స్కోర్ చేసే స్థాయిలో కనిపించింది ఆర్సీబీ. డెత్ ఓవర్లలో కోహ్లీ కానీ తన బ్రాండ్ గేమ్ ను ప్రదర్శించలేకపోయాడు, దూకుడుగా ఆడలేకపోయాడు. అదే సమయంలో వరుసగా గ్లెన్ మ్యాక్స్వెల్, సౌరవ్ చౌహాన్ వికెట్లు పడడం కూడా స్కోర్ మందగించడానికి కారణమైంది. ఈ పరిణామాలు విరాట్ కోహ్లీపై విమర్శల దాడికి దారితీశాయి. జోస్ బట్లర్ 58 బంతుల్లోనే 100 పరుగులు చేయడాన్ని ఫ్యాన్స్ కంపేర్ చేసి చూస్తున్నారు. కోహ్లీ కంటే బట్లర్ చేసిన విన్నింగ్ సెంచరీ గొప్పదంటూ పోస్టులు పెడుతున్నారు. దీనికి రివర్స్ కౌంటర్ గా బెంగళూరు ఫ్రాంచైజీ అభిమానులు కూడా కామెంట్ల రూపంలో సమాధానం చెప్తున్నారు.